ఇది తెలియక ఇన్ని రోజులు వందలుగా డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చిపెట్టామే అని ఫీల్ అవుతారు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 2-3 నెలల దాకా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. రెసిపీ చూసి మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను. సాయంత్రం పూట టీ టైమ్ స్నాక్స్ కింద తినడానికి, అలాగే పప్పుచారులో నంచుకోవడానికి సైడ్ డిష్ లాగా, స్కూల్ నుంచి రాగానే పిల్లలకి స్నాక్స్ కింద పెట్టడానికి, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఇంట్లో. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ తీసుకొని శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి. శనగపిండి పాపడండి, రెసిపీ తెలిసింది అనుకుంటున్నాను. ఇలా పిండి మొత్తానికి జల్లించేసుకోవాలి. పిండిలో ఏమైనా ఉండల్లాంటివి లేదా పురుగు లాంటిది ఉన్నా కూడా సపరేట్ అవుతుంది. పిండి మొత్తము ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసాను. పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే పసుపు, 1/2 టీ స్పూను కారం పొడి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు. మైల్డ్గా ఉండాలి స్పైసీనెస్ అనేది, అలాగుంటేనే టేస్ట్ బాగుంటుంది పాపడ్ రెసిపీకి. అండ్ రుచికి సరిపడా ఉప్పు కూడా మరీ ఎక్కువ ఉండరాదండి. శనగపిండి ఫ్లేవర్ అనేది బాగా తాకుతూ ఉంటేనే మనకి బాగుంటుంది. ఇలా ఉప్పు వేసుకొని సరిపడా నెయ్యి అయితే వేసుకోవచ్చు. నెయ్యి అనేది పిండి మనకి ఉండ కన్సిస్టెన్సీ వచ్చేంత వేసుకుంటే గుల్లగా చాలా బాగుంటాయి టేస్ట్. ఒక పావు కప్పు అంతా వేసుకున్నాను నేనైతే. ఇలా గట్టిది వేసాను కదా, అంతగా కనిపించట్లేదు. నెయ్యి ప్లేస్లో వెన్నపూస లేదంటే మీరు నూనె కూడా వాడవచ్చు. పిండి మొత్తానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా. ఇది తెలియక బయట బేకరీలో కొనుక్కొచ్చి మనం పెడుతూ ఉంటాం కదా, అది వాళ్ళు ఎలా చేసింటారో, ఏ ఆయిల్లో డీప్ ఫ్రై చేసింటారో కూడా తెలీదు. పిల్లల హెల్త్ కూడా అంత మంచిది కాదు. ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి ఒక హెయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 2-3 నెలల దాకా కూడా అస్సలు పాడవవు, అస్సలు మెత్తపడవు. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. తర్వాత కొన్ని ఇలా చన్నీళ్ళు వేసుకుంటూ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. మెత్తగా కలపొద్దు, బాగా గట్టిగా ఉండాలి. హార్డ్గా ఉంటేనే మనకి ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి చక్కగా వస్తాయి. మరి ఎక్కువ నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా ఇలాగా కొన్ని వేసుకుంటూ పిండినైతే ముద్దలాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా రావాలి. బాగా గట్టిగా ఉండాలి పిండి అనేది, హార్డ్గా అనిపించాలి మనకు కలపడానికి. అండ్ అలాగే ఈ శనగపిండి కూడా ఇలా కలుపుతూ ఉంటాం కదా, బాగా హార్డ్గా అయిపోతుంది. జిగురు ఎక్కువ ఉంటుంది శనగపిండిలో. చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి. మనం ఇలా బాగా చేతితో నాదుకుంటూ కలుపుకుంటే జిగురు కూడా బాగా చక్కగా వచ్చి రెసిపీ కూడా అంతే కరెక్ట్గా కుదురుతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె అయితే వేస్తున్నానండి. ఇక్కడ నూనె వేసి పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం. చేతికైతే బాగా అంటుకుంటూ ఉంటుంది. అలా అంటుకుంటూ ఉంది అనుకుంటే కనుక కొంచెం నూనె వేసుకొని కలిపేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా నేను ఎంత బాగా నీడ్ చేశానంటే చెయ్యి నొప్పి వచ్చేసింది. అంత బాగా నీడ్ చేశాను. పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటున్నామో అనే దాని మీద బేస్ అయి ఉంటుంది మనకి రెసిపీ కుదరడం అనేది. ఇలా పిండి బాగా చక్కగా నీడ్ చేసుకొని మనకి పిండి అనేది స్మూత్గా రావాలి. మళ్ళీ ఇది ఉండొద్దు, అంటే బాగా సాఫ్ట్నెస్ అనేది ఉండాలి. పిండి హార్డ్గా కలుపుకోవాలి కానీ ఇలా స్మూత్గా రావాలి మనకి, అప్పుడే రెసిపీ చక్కగా వస్తుంది. పిండి ఇలాగైతే చక్కగా కలిపేసుకొని టైం ఉంటే కనుక ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక అరగంట పక్కన పెట్టేస్తున్నాను. దీనైతే ఇలా కవర్లో చుట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. అరగంట తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. ఇలాగైతే అయ్యింది. ఇప్పుడు దీన్నైతే మనము ఇంకొకసారి బాగా నీడ్ చేసేసుకుందాం. బాగా చక్కగా నానిపోయింది పిండి అయితే. చూసారు కదా ఎంత సాఫ్ట్గా నానిందో. ఇప్పుడు ఇలాగా ఉండల్లాగా అయితే చేసేసుకుందాం. మీకు ఏ సైజులో పాపడ్ కావాలో ఆ సైజులో ఉండలాగా చేసేసుకోవడమే. అన్నీ ఇలాగా ఉండల్లాగానే చేసుకోవచ్చు. ఇలా సిలిండర్ షేప్లో మీకు నచ్చిన షేప్లో చేసి పెట్టుకోవచ్చు. బట్ మనం ఎలా చేస్తున్నాము ఏంటనేది దాని మీద బేస్ అయి ఉంటుంది. అన్నీ ఇలా చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న చూడండి చాపింగ్ బోర్డు, ఇదైతే కూరగాయలు కట్ చేసే చాపింగ్ బోర్డు. మీ దగ్గర లేదు అనుకుంటే కనుక చపాతీ పీట ఉంటుంది కదా, దానిపైన కూడా చేసుకోవచ్చు. ఒక ఉండ తీసుకొని ఇట్లా మనకి అరిసె పైన ఇట్లా పెట్టేసుకొని ఇలా నొక్కి తీసుకెళ్ళామంటే చక్కగా మనకి ఇలాగైతే వస్తుంది పాపడైతే. ఒకటి నైఫ్ తీసుకొని చాకు తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా తీసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, బట్ టైం తీసుకుంటుంది. రెసిపీ అయితే చాలా బాగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగైతే తీసేసుకోవాలి. నిదానంగా అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ పెట్టి
ప్రెస్ చేసామంటే చక్కగా వస్తుంది మనకి. అన్నీ ఇలాగే ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్న ఇంకొకటి కూడా మీకు ఇలా పెట్టేసి ఇలా నొక్కేసారంటే చక్కగా వస్తుంది. చూసారు కదండి. సైడ్లు కావాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు, లేదంటే కూడా అలాగే తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు వీడియో కోసం నేను ఇలాగా తీసి చూపిస్తున్నాను. సైడ్లు నీట్గా కట్ చేసి ఇలా తీసేసుకొని అన్నీ ఒకటి పైన ఒకటి వేసుకున్నా కూడా అంటుకోవు. ప్లేట్లో అన్నీ వేసేసుకొని అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా తర్వాత నేనైతే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే నూనె పెట్టేశాను. నూనె హీట్ ఎక్కిందో లేదో అని తెలుసుకోవడానికి కొంచెం పిండి ముద్ద అయితే వేస్తున్నాను. నూనె ఇంకా అంతగా వేడెక్కలేదు, బట్ ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నూనె బాగా వేడెక్కి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవద్దు. తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మెత్తపడిపోతాయి. తర్వాత మళ్ళీ కామెంట్ చేస్తారు మెత్తగా వచ్చాయి అలాగనేసి. మీరు బాగా నూనె మీడియం హీట్ ఉండి అండ్ ఇవి వేసి కనుక మంచిగా కాల్చుకున్నారు అంటే చక్కగా వస్తాయి. మీరు కావాలంటే ఇలాగా ఫస్ట్ సారి నార్మల్గా ఇలా కాల్చుకొని తర్వాత మళ్ళీ ఒకసారి నూనెలో వేసుకొని కాల్చుకోండి, చక్కగా వస్తాయి. బట్ గట్టిగా క్రిస్పీగా రావు ఇవి, ఎందుకంటే ఓన్లీ శనగపిండి కాబట్టి పాపడి ఎలాగుంటుంది సాఫ్ట్గా క్రిస్పీగా అన్నట్టు అలాగైతే వస్తాయి. ఇలాగైతే కాల్చేసుకోవాలండి. అన్నీ ఇలాగే నూనెలో మనం తీసుకున్న నూనె క్వాంటిటీ అండ్ కడాయి పట్టే క్వాంటిటీ పట్టి మనము 2-3 ఒకటొకట వేసి అయితే ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ, కానీ చాలామంది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి కుదరక బయట తెచ్చుకొని తింటూ ఉంటారు. బట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే నెలకి ఒక్కసారి అలా కొంచెం టైం తీసుకొని చేసి పెట్టేసుకున్నారంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు, మీరు ఇంట్లో హెల్తీగా. చూసారు కదా, ఇలాగే 2-3 మనం తీసుకున్న నూనె క్వాంటిటీ బట్టి వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఈసారి సంక్రాంతికి తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరికీ చాలా బాగా నచ్చుతాయి. అండ్ మీకు ఎలాగ అనిపించింది ఏంటి అనేసి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. చూసారు కదండి, అన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే రెసిపీ మొత్తానికి ఇలాగే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారిన తర్వాతనే సీసాలు అయితే స్టోర్ చేసుకుంటా. సో మీకు ఎలాగనిపించింది రెసిపీ? నాకైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ప్రిపేర్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో స్వీటీ కిచెన్లో ఉన్నాయి. టైం ఉంటే తప్పకుండా ఛానల్కి విజిట్ ఇచ్చి చూసి మీకు ఎలాగనిపించింది ఏంటి అనేసి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదండి, చాలా ఈజీగా హెల్తీగా మనం ఇంట్లోనే శనగపిండితో పాపడ్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసాము. సాయంత్రం పూట తినడానికి, అలా టీవీ చూస్తూ తినడానికి, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో నేనైతే ఈరోజు ఇన్ని ప్రిపేర్ చేశాను. వీటిని చల్లారిన తర్వాత సీసాలు అయితే స్టోర్ చేసేస్తాను. 2-3 నెలల దాకా కూడా తినొచ్చు, కానీ పిల్లలైతే అన్ని రోజులు వదలరండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి తొందరగానే ఖాళీ చేసేస్తారు. పిల్లలకి స్నాక్స్ బాక్స్ కూడా వస్తాయి అనేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగనిపించింది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ అలాగే మీరు కూడా చూసి మీకు ఎలాగనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా సాఫ్ట్గా గుల్లగా ఉంటాయి. చూసారు కదా ఎంత స్మూత్గా ఇరిగిపోతుందో, ముక్కలుగా అయిపోయింది కదా. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.